ఎందుకు సువార్త చెప్పడానికి వెళ్తుంటే చాలామంది దూషిస్తున్నారు, అవమానపరుస్తున్నారు, వ్యంగ్యంగా మాట్లాడుతున్నారు, కొన్ని కొన్ని చోట్ల కొడుతున్నారు, కొన్ని కొన్ని చోట్ల దూషించి వాళ్ళని రాళ్ళతో కొట్టడం కానీ అలాంటి పనులు చేస్తూ ఉన్నారు. అసలు సువార్త ఎలాంటి వీధుల్లో చెప్పాలి, అసలు సువార్త ఎక్కడ చెప్పాలి అనే విషయాలు నేను ఈరోజు చెప్పాలని అనుకుంటున్నాను. అయితే చాలామంది సువార్తని నేను ఒక వీడియోలో చూశాను. సువార్త ఒక అబ్బాయి రాజేష్ జీన్స్ అనే వ్యక్తి, ఒక తల్లి ఇంట్లో పడుకుంటే ఒక తలుపు మూసింది, ఒక తలుపు తెరిచింది. వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి తలుపు ఇలా అని మంచం మీద పడుకున్న ఆవిడకు కరపత్రాలు ఇస్తున్నాడు. అలా కాకుండా అక్కడ జరిగే సందర్భం ఏంటంటే, అక్కడ వేరే వ్యక్తులు ఎవరైనా ఉంటే చాలా ప్రమాదకరమైన పరిస్థితి ఎదురుపడుతుంది. గమనించండి. అయితే ఎవరికి సువార్తను చెప్పాలి? మనం సువార్త చెప్పడానికి వెళ్ళినప్పుడు మేము యేసు ప్రభు గురించి చెప్పడానికి వచ్చాం అండి, మీరు వింటారా, కొన్ని మాటలు చెప్తామని చెప్పేసి వాళ్ళని అడగండి. అడిగితే వాళ్ళు మేము వింటాము చెప్పండి అని అంటే, యేసు ప్రభు గురించి కొన్ని మాటలు కాదు, ఒక 2 గంటలు చెప్పండి, ఒక 4 గంటలు చెప్పండి, ప్రాబ్లం ఏం లేదు. మేము వినము, అయినా మీరు మా మీదకి వచ్చి చెప్తున్నారు అనే సందర్భం ఎదురుపడితే గనుక మీరు అస్సలు చెప్పొద్దు. వినని వాళ్లకు మీరు సువార్తనే ప్రకటించొద్దు. ఎందుకు? దేవుని నామాన్ని చాలామంది దూషణ పాలు చేస్తున్నారు, అవమానాల పాలు చేస్తున్నారు. ఎందుకంటే ఎక్కడ పడితే అక్కడ గేట్లు నెట్టేసి తలుపులు తీసి వాళ్ళకు సువార్త అంత బలవంతంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆయన రాకడ అతి సమీపంగా ఉంది కాబట్టి ఆల్రెడీ అందరికీ దగ్గర 95% సువార్త అందినట్లే. ఇంకా కాస్త కూస్త మారుమూల గ్రామాలలో అందని ప్రాంతాలు ఏవైనా ఉంటే అక్కడ సువార్త చేయడానికి ప్రయత్నం చేయండి. అక్కడికి వెళ్ళినా సరే మేము యేసుక్రీస్తు ప్రభు గురించి చెప్పడానికి వచ్చాము, కొన్ని మాటలు చెప్తాము, మీరు వింటారా అని అడగండి. అలా అడిగితే మేము వింటాం సార్, మరి చెప్పండి అని వాళ్ళు ఆన్సర్ ఇస్తేనే చెప్పండి. మాకు అవసరం లేదు అన్నారనుకోండి, చెప్పొద్దు. ఆ లెక్క ప్రభు చూసుకుంటాడు, మీ మీదేం పడదు. మిమ్మల్ని తీసుకెళ్ళి ఎవరు జైల్లో వేయరు. ఖచ్చితంగా వారిని తీసుకొని వచ్చి బాప్తిసం ఇప్పించాలి, రక్షణలోనికి నడిపించాలి అని చెప్పాల్సిన అవసరం ఏం లేదు. ప్రభు అంటాడు, మీరు సర్వసృష్టికి వెళ్ళి సువార్తను ప్రకటించండి అని. వినని వాళ్ళుంటే, ఒకవేళ ఊర్లోనికి మిమ్మల్ని రానికపోతే ఊరి వెలుపలికి వచ్చిన తర్వాత మీ కాళ్ళకున్న దుమ్ము అక్కడ దులిపేసేయండి అని చెప్తాడు. ఈ మాటలు గుర్తుంచుకోవాలి. అందుకే ప్రభుని మన హృదయంలో ఉంచుకొని సువార్తను ప్రకటించడానికి వెళ్ళాలి. సరే, వెళ్ళావు, బాగానే ఉంది, వెళ్తున్నావు అనుకో, సువార్త చెప్పుకుంటూ వెళ్తున్నావు. ఎవరైనా మతోన్మాదులు కావాలనే ఒక గుడ్డి వ్యక్తిని కానీ, ఒక కుంటి వ్యక్తిని కానీ, ఒక రోగంతో ఉన్న వ్యక్తిని కానీ తీసుకొచ్చి మన ముందుంచి మీరు ప్రార్థన చేయండి, ఏదైనా బాగా అవుతుంది కదా దేవుని సన్నిధిలో, మీరు ప్రార్థన చేయండి, ఇప్పుడు బాగు కావాలి అని చెప్పి ఖచ్చితంగా అలా నిలదీసే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. అప్పుడు దేవునితో మీకున్న సమాధానం ఎలా ఉంది? ఏలియా గురించి మనకందరికి తెలిసింది, కానీ మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను. ఏంటంటే, మీ దేవుడు గొప్ప, మా దేవుడు గొప్ప అని పోటీలలో ఏలియా గారు ప్రార్థన చేయగానే ఆయన ప్రార్థన కంప్లీట్ అవ్వక ముందుకే ఆకాశం నుంచి అగ్ని దిగి వచ్చి ఆ బలిని, కట్టెలను, రాళ్లను, నీళ్లను బుగ్గిపాలు చేసింది. ఒకవేళ నువ్వు సువార్త ప్రకటించడానికి వెళ్తే నీ దేవుడు నిజమైన దేవుడు అని నువ్వు చెప్తున్నావు కదా, మా దగ్గర ఇలాంటి రోగి ఉన్నారు, నువ్వు ప్రార్థన చేస్తే ఇతడు బాగు కావాలి అని నీ మీద అటాక్ అవుతే, నీ మీద ఎదురు పడితే, నువ్వు ప్రార్థన చేస్తే స్వస్థత కలిగేంత దేవునితో సంబంధం నీకుందా? ఇలాంటివి ఆలోచన చేసి సువార్త ప్రకటించడానికి వెళ్ళాలి. ఎందుకంటే పేతురు, యోహాను శృంగారమణ దేవాలయంకి వెళ్ళినప్పుడు కుంటివాడైన భిక్షకుడు
వారి వైపు చూసి వారి యొద్ద ఏమైనా దొరికితే ఏమని ఆశిస్తాడు. అప్పుడు వారు పేతురు యోహానులు ఏమంటారు? మా దగ్గర వెండి బంగారములు లేవు, కానీ మాకు కలిగినదే నీకు ఇస్తున్నామని చెప్పి యేసు నామములో లేచి నడుమని చెప్పగానే అతని పాదములు మొదలుకొని చీల మండలం నుంచి బలమును పొందుకొని లేచి గంతులు వేస్తూ నడిచాను. అలా దేవుని కార్యాలు జరగాలి. అలా దేవుని అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు, మహత్కార్యాలు నువ్వు సువార్త ప్రకటించడానికి వెళ్తే అలాంటి సందర్భం ఎదురుపడుతుంది. నేను కించపరచడం లేదు, కానీ మెలకువను కలిగిస్తున్నాను ప్రతి ఒక్క సువార్థికునికి. చాలా జాగ్రత్తగా ఆలోచించండి. సువార్తకు వెళ్ళడం అంటే కత్తి మీద నడిచినట్లు ఉంటుంది. మిస్ అయ్యావా నువ్వే చస్తావు, అలాంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి మీరు సువార్తను ప్రకటించడానికి వెళ్తున్నప్పుడు మీ ద్వారా కొన్ని కార్యాలు జరిగేటట్లుగా ఉండాలి. మేము ఒక చోట, మా దైవజనులు మేము కలిసి ఒక చోట సువార్త ప్రకటించడానికి వెళ్ళారు. వెళ్తే ఆ చోట సువార్తను ప్రకటిస్తున్న సందర్భంలో ఏం జరిగిందంటే, ఒక పాము కాటేసిన వ్యక్తిని ఆటోలో వేసుకొని వెళ్తున్నారనమాట. మాకు కలిగిన దైవజనుడు ఆపండి అని చెప్పి అతన్ని ఆపి ఏం జరిగిందని అడిగిండు. ఏం జరిగిందని అడిగితే, ఇట్లా నాగుపాము కాటేసింది అని చెప్పినప్పుడు నేను ఇప్పటి వరకు చెప్పిన మాటలు మీరు విన్నారు కదా, నేను నమ్మిన దేవుడు చాలా గొప్పవాడు, శక్తివంతుడు, ఇలాంటి విషయమును కూడా ఆయన తీసేసేంత శక్తిగల సమర్థుడు అని చెప్పి ఆయన పేరిట నేను ప్రార్థన చేస్తాను, ఆయన బాగు చేస్తాడని చెప్పి ఆయన అతన్ని ముట్టి ప్రార్థన చేసిండు. ముట్టి ప్రార్థన చేస్తే ఒక అరగంట తిరిగే లోపు అతనిలో ఉన్న ఆ పాము విషయాన్ని దేవుడు పూర్తిగా స్వస్థత కలిగించాడు. అంతకుముందు వాళ్ళు ఏమన్నారంటే, ఇతడు బ్రతికితే మేము ఉండే ఈ ప్రాంతం ప్రజలందరూ యేసుప్రభుని మొక్కుతాము, యేసుప్రభుని ఆశ్రయిస్తాము, ఆయన్నే మా దేవుడిగా చేసుకుంటామని వాగ్దానం చేశారంట ఆయనతోటి. వాగ్దానం చేసిన వాళ్ళు ఈ పాము విషయం విరిగి ఆ అబ్బాయి లేచి నిలబడి చక్కగా మాట్లాడగానే ఆఖరికి స్వస్థపరచబడిన వాడు కూడా కనిపించకుండా వెళ్ళిపోయారంట. చూడండి ఎంత ఆశ్చర్యకరమైన విషయం. అలాగూ సువార్త ప్రకటించడానికి వెళ్తే అలాంటి కార్యాలు, అలాంటి సందర్భాలు ఎదురుపడితే నువ్వు ప్రభుతో కలిగి ఉన్న సంబంధాన్ని బట్టి మీరు ప్రార్థన చేస్తే స్వస్థతలు, అద్భుతాలు, మహత్కార్యాలు జరిగేటట్లుగా ఉండాలి. అందుకే ప్రభు అంటారు 38 సంవత్సరాలు కలిగి పడక మీద పడిన రోగి దగ్గరికి వెళ్ళి ఏమంటాడు? నువ్వు స్వస్థపరచబడగోరుచున్నావా అని అడుగుతాడు. యేసు ప్రభు కూడా ఊరికనే ఏదో నోటి మాటల చేత సువార్తను ప్రకటిస్తూ 33.5 సంవత్సరాలు సువార్తను ప్రకటిస్తూ ఏదో గాలికి మాట్లాడినట్టుగా రాలేదు ఆయన. అద్భుతాలు, సూచక్రియలు, మహత్కార్యాలు చేస్తూ ఆయన సువార్తను, సర్వ సృష్టికి సువార్తను వ్యాపింపజేస్తూ వచ్చారు. ఆయన మనకులాగా ఎక్కడ ప్రజలుంటే అక్కడికి సువార్త చెప్పడానికి వెళ్ళేవాడు కాదు. ఆయన ఏ కొండ మీద కూర్చుంటే ఆ కొండ దగ్గరికి వెళ్ళి ప్రజలు వెతుక్కుంటూ వెళ్ళేవాళ్ళు. మంచి బోధకుడు అని యేసు ప్రభు వారు ఎక్కడుంటే అక్కడికి వెళ్ళి ఆయన బోధను విని అక్కడికి వచ్చిన రోగులు, ఊచ్చ చేతులు గలవారు, కుష్టి రోగులు, గుడ్డివారు, కుంటివారు, ఇలాంటి వారందరూ స్వస్థతలు పొందుకునేవారు. ఆయన సముద్ర తీరమున సరదాగా ఉండడానికి వెళ్ళినా కూడా అక్కడికి ప్రజలు గుంపుగా కూడి వచ్చేవాళ్ళు. కారణం ఏంటి? ఆయన ప్రార్థించినప్పుడు స్వస్థతలు, అద్భుతాలు, మహత్కార్యాలు జరిగినాయి కాబట్టి. ఏదో నోటికి యేసు ప్రభు వారు, చాలా మంది ఏం చేస్తూ ఉంటారంటే, యేసు ప్రభు వారు ఆయన గురించి కొన్ని మాటలు తెలియగానే ఆయన చేతులలో, కాళ్ళలో మేకులు కొట్టబడ్డాడు, తలకు ముళ్ళ కిరీటం పెట్టబడింది, ఆయన వీపు మీద 39 కొరడా దెబ్బలు కొట్టారు, ఇదే సువార్త అనుకుంటున్నారు. అది కాదు సువార్త. ఒక మాంత్రికుడు ఎదురైంది అనుకో, నేను చెప్తాను వినండి, నా జీవితంలో జరిగిన అనుభవం.
ఒక మాంత్రికుడు డైరెక్ట్గా నేను సువార్త కరపత్రాలు తీసుకుని వెళ్ళి నేను ఒంటరిగా ఒక్కడనే వెళ్ళాను. వెళ్ళి పంచుతున్నప్పుడు డైరెక్ట్గా ఒక మాంత్రికునికి ఇచ్చాను నేను. ఇస్తే ఆయన ఏమన్నాడంటే, అంటే నేను ప్రార్థన చేసుకుని వెళ్ళాను, 3 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థనలో ఉండి నేను వెళ్ళాను అనమాట. నార్మల్ వ్యక్తిలాగా వెళ్ళలేదు. అలా వెళ్ళినప్పుడు నేను అతనికి ఇస్తే అతను ఏమన్నాడంటే, ఇంత ధైర్యంగా ఇంత ఖచ్చితంగా ప్రభు గురించి చెప్పడానికి వచ్చావు, నీకు భయం లేదా అన్నాడు. నాతో నా ప్రభు ఉండగా నాకు భయం ఎందుకు సార్, మీ ఇష్టమైతే తీసుకొని చదివి మీకు ఆశ కలిగితే నమ్మండి, మీకు ఇష్టం లేకపోతే వదిలేయండి, దానికి పెద్ద ప్రాబ్లం ఏం లేదని చెప్పేశాను. సింపుల్గా చెప్పేస్తే చాలా మంచిది, అలాగే నీ దేవుడు నీకు సహాయం చేయను కాక వెళ్ళని చెప్పాడు ఆయన. తర్వాత ఆయన గురించి ఇంకొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత ఆయనకి ఎందుకు ఇచ్చిన, ఆయన పెద్ద మాంత్రికుడు అని ఇంకొక ఆయన నాకు చెప్తున్నాడు. మాంత్రికుడు అయితేంది ఎవరైతేంది మనకెందుకు భయం, మనతో ప్రభు ఉన్నాడు. అలా నేనేమంటున్నానంటే, దేవునితో సంబంధము కలిగి ఉండి సువార్తను ప్రకటించండి. మాంత్రికులైనా, మతోన్మాదులైనా, దేవునికి శత్రువులైనా, ఆయన వ్యతిరేకులైనా, ఎవరైనా ఉండని, దేవుడు మనతో ఉండి మనం సువార్త ప్రకటిస్తే తప్పకుండా సువార్తను వినాల్సిందే, తప్పకుండా ఆ సువార్తను అంగీకరించాల్సిందే. ఎందుకంటున్నానంటే, చాలా మంది దేవునితో సంబంధం లేకుండా సువార్తను ప్రకటించడానికి వెళ్తూ ఉంటారు. వెళ్ళి బొక్క బోర్లా బోల్తా కొడతారు. ఎందుకు? దేవుని నమ్మి మనం సువార్త ప్రకటించడానికి వెళ్తే నాకు ఇలా జరిగింది ఏంటి, నాకు ఇలాంటి అవమానం ఎదురైంది ఏంటి అని చెప్పేసి అడుగుతూ ఉంటారు. కాబట్టి బాధపడి ఇబ్బందులు పడే దానికంటే ముందు నేను కొంచెం హెచ్చరికగా మీకు అందరికీ చెప్తున్నాను, వినండి. అలా సువార్తను ప్రకటించాలి, దేవునితో కలిసి సువార్తను ప్రకటించాలి. ఒకవేళ దేవునికి మీకున్న సంబంధాన్ని బట్టి మీరు సువార్తను ప్రకటిస్తుంటే అద్భుతాలు, మహత్కార్యాలు, సూచక్రియలు జరగాలి. నేను ఒక మంచి దైవజనుడి గురించి చెప్తాను, వినండి. అయితే ఇక్కడ చంద్రన్గుట్ట దగ్గర, హైదరాబాద్ చంద్రన్గుట్టలో ఒక సల్మాన్ రాజ్ అనే ఒక దైవ సేవకుడు ఉంటాడు. ఆయన సేవ ప్రారంభంలో ఒక మీటింగ్లో ఆయన వాక్యాన్ని చెప్పమన్నారంట. మొట్టమొదటిసారిగా ఆయన వాక్యాన్ని చెప్పమంటే ఆయనకు వచ్చింది కదా అవకాశం అని చెప్పేసి గొప్పగా మాట్లాడుతూ, ఎలాంటి వారినైనా సరే నా దేవుడు బాగు చేస్తాడు, నా దేవుడు స్వస్థపరుస్తాడు, నా దేవుడు ముట్టి లేపగలుగుతాడు, ఆయనకు అంతటి శక్తి ఉంది, అంతటి బలం ఉంది, అంతటి పరాక్రమము గలవాడు నా దేవుడు అని చెప్పి గంభీరంగా మాట్లాడాడట. ఈయన గంభీరమైన మాటలు విని పుట్టుకతో ఉన్న కుంటివాణ్ణి తీసుకొచ్చారంట. పుట్టుకతో ఉన్న కుంటివాణ్ణి వీల్ చైర్లో తీసుకొచ్చి ఆరాధన అంతా అయిపోయిన తర్వాత, మీటింగ్ అంతా అయిపోయిన తర్వాత, అయ్యా మీరే ఇతనికి ప్రార్థన చేసి ఎలాంటి వారినైనా సరే దేవుడు బాగు చేస్తాడని చెప్పావు కదా, ఇంతవరకు మీరు ప్రార్థన చేయండి అయ్యా, బాగవుతాడు, లేచి నడుస్తాడు అని చెప్పి, ఏదో దేవుడు స్వస్థపరుస్తాడని కాదు కానీ ఆయన్ను ఏదో కించపరచడానికి అతన్ని తీసుకొని వచ్చారంట. చాలాసేపు ప్రార్థన చేసిన తర్వాత, నీకేమైనా కదలికలు అనిపిస్తుందా అంటే, ఏమీ లేదు సార్ అన్నాడంట. అలాగే 3-4 సార్లు ప్రార్థన చేస్తే, ఏమీ నాకు స్పర్శ ఏమీ లేదు, మీరు చేస్తున్నా కూడా నాకు ఏమీ అవ్వట్లేదు అని చెప్పాడంట. ఆయన తప్పించుకోవడం కోసం కొన్నిసార్లు మేము ప్రార్థన చేసినా కూడా దేవుడు తెల్లారి కూడా బాగు చేస్తాడని చెప్పి తప్పించుకున్నాడంట. అతను తప్పించుకుని మళ్ళీ తెల్లారి ఇంకో మీటింగ్లో అటెండ్ కావాలి కదా వీళ్ళు అంతా. అయితే తెల్లారి మీటింగ్ కోసం రెడీ అవ్వడానికి ముందు హోటల్ దగ్గర టీ తాగుతుంటే ఒక సైన్యములాగా, ఒక గుంపులాగా, నిన్న ఎవరైతే ఆ కుంటివాన్ని తీసుకొచ్చారో అతన్ని తీసుకొచ్చిన వ్యక్తులందరూ కలిసి ఒక గుంపులాగా వస్తూ ఉన్నారంట. గుంపులాగా వస్తున్నప్పుడు వీళ్ళు దైవ సేవకులు, పరిచారకులు వీళ్ళంతా టీ తాగుతూ ఉన్నారు. ఆ చోట టీ తాగుతూ ఉంటే వీళ్ళందరూ అతను చనిపోయాడేమో, మమ్మల్ని చంపడానికి వస్తున్నాడు అని చెప్పి పరుగులు ఎత్తుతా ఉన్నారంట. అయితే ఈయన ఏ దైవజనుడు అయితే ప్రార్థన చేశాడో ఆ దైవజనుడు కొంచెం లావుగా ఉంటాడు. పరుగెత్తడానికి రాక అతలకుతలంగా పరుగెత్తుతుంటే, మీరందరు నన్ను వదిలేసిపోతున్నారా బాబు, నన్ను కాస్త తీసుకెళ్ళండి అని అడుగుతుంటే వాళ్ళు పరిగెత్తుకొని వచ్చి, సార్ మీరెందుకు పరిగెత్తుతున్నారు సార్, నిన్న నువ్వు ప్రార్థన చేసావు కదా, అతనికి స్వస్థత కలిగింది, బాగా అయింది సార్,
అతడు కూడా మాతో వచ్చాడని చెప్పి అతన్ని చూపించారంట. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, దేవునితో సంబంధము కలిగి ఉంటే అలాంటి కార్యాలు జరిగిస్తాడు, అలాంటి అద్భుతాలు జరుగుతూ ఉంటాయి. కానీ సువార్తను ప్రకటించడానికి వెళ్ళిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సువార్తను ప్రకటిస్తూ ఉంటే దేవుని కార్యాలు జరగాలి, అద్భుతాలు జరగాలి, మహత్కార్యాలు జరగాలి, సూచక్రియలు జరగాలి. చూడండి, దేవుడు అనుకోని రీతిలో మనం సన్నిహిత సహవాసం కలిగి ఉంటే, నేను ఒక మంచి సందర్భం చెప్తాను వినండి. ఇద్దరు మంచి స్నేహితులు ఉన్నారనుకోండి, వారిద్దరి మధ్యలో ఎన్నో రహస్యాలు ఉంటాయి వారిద్దరి మధ్య. కానీ మూడో వ్యక్తికి తెలియకుండా మెయింటైన్ చేస్తారు. నువ్వు యేసు ప్రభుతో సన్నిహితమైన స్నేహం కలిగి ఉంటే ఆయన రహస్యాలన్నిటినీ నీకు బోధిస్తాడు. యేసుక్రీస్తు ప్రభు వారి రహస్యాలన్నిటినీ నీకు బోధించి నిన్ను సువార్త విషయంలో, సేవ విషయంలో, దేవుని గణపరిచే విషయంలో, ఆయనను ఆరాధించే విషయంలో ఏ విధంగా నువ్వు మెసులుకోవాలో, నడుచుకోవాలో ఆయన నీకు చెప్తాడు. ఆ ప్రకారంగా నువ్వు చేస్తే వర్ధిల్లుతా ఉంటావు. ఆయనతో స్నేహం చేయండి, ఆయన రహస్యాలన్నీ మనతో చెప్తాడు. గాడ్ బ్లెస్ యూ. ప్రతి ఒక్కరూ ఇలాంటి ఆలోచన కలిగి ఉండండి. ఎందుకంటే సువార్తను ప్రకటించడానికి వెళ్తున్నప్పుడు అద్భుతాలు జరగాలి, మహత్కార్యాలు, సూచక్రియలు జరగాలి. అలా జరిగితేనే ప్రజలు నమ్ముతారు. ఒకవేళ నీకు అనుకోకుండా ఏదైనా ఎదురైతే నువ్వు ప్రార్థన చేస్తే స్వస్థత కలిగేటట్టుగా ఉండాలి. అంతటి దేవుని ఆత్మను పొందుకున్న వాడవై ఉండాలి. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించును గాక. నా సోదరులందరూ లైవ్